వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఛానల్. ఏప్రిల్ 14వ తారీఖున మద్యం అమ్మకాలు ఆపాలి. మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జన విజ్ఞాన వేదిక కాకినాడ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సూర్యనారాయణ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వలన అనేక కుటుంబాలు వేదన పడుతున్నాయి. అనేక మంది తీవ్రమైన అనారోగ్యాలకు గురై చనిపోతున్నారు. తద్వారా ఆర్థికంగా ఆయా కుటుంబాలు చాలా ఇబ్బందులకు గురయ్యి బ్రతకలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా ఇప్పటికే ఆగస్టు 15న భారతదేశంలో జాతిపిత అయిన మహాత్మా గాంధీజీ జయంతి రోజున ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవంన రిపబ్లిక్ డే జరిగిన 26వ తేదీన సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు జరిపి ఆ రోజుల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల మద్యం షాపులు పూర్తిగా మూసివేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున భారతదేశ వ్యాప్తంగా సంపూర్ణ మద్యం మాదక ద్రవ్యాల నిషేధం అమలు జరిపి భారతదేశ వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాలను మూసివేయుటకు తగు చర్యలు తీసుకుని అందరి అధికారులకు ఆదేశాలు జారీ చేయుటకు సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ముంజువరపు కృపానందం, పెద్దపాటి రాజేష్, గొడుగు సత్యనారాయణ, కూరాకుల సింహాచలం, ఉలువల భూషణం, పిఠాపురం జర్నలిస్టు యూనియన్ ప్రెసిడెంట్ బాలెం నూకరాజు కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగపిత జన్మదినం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఆయన మీద గౌరవాన్ని నుంచి పాలకులు వెంటనే ఆ రోజు మద్యపాన వ్యతిరేకానికి జీవోని ఇష్యూ చేయమని ఇక్కడ ప్రజా సంఘాలు, అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు, లాల్ మహానాడు నాయకులు అందరూ సమిష్టిగా చెప్పేది అంబేద్కర్ జయంతి రోజు మద్యం షాపులో ఉండడానికి వీలు లేదు. అందరు అంబేద్కరిస్టుకి, అందరు బుద్ధిస్టుకి ఒకటే మనం అందరం స్వయం ప్రకటన నిషేధాన్ని పాటిద్దాము. ప్రభుత్వాలు, రాజకీయ వ్యవస్థలు వాళ్ళు ఎప్పుడూ నిషేధించరు. అంటే వాళ్ళకి ప్రజలు మత్తులో ఉండడం ఈ పాలక వ్యవస్థ కావాలి, ఆదావన కాదు. ప్రజలు తిరుగుబాటు చేయకుండా, పాలకుల మీద తిరుగుబాటు చేయకుండా మత్తులో ఉండడమే పాలక వ్యవస్థ కోరుకుంటుంది. ఇక్కడ ఆదావన కాదు. కాబట్టి మనం అందరమీ పిఠాపురం నియోజకవర్గంలో అంబేద్కరిస్టుల సత్తా ఏంటో చూపిద్దాం. మనం అందరం ఆ ఒక్కరోజు స్వయం ప్రకటిత నిషేధాన్ని ప్రకటిద్దాం. మనం పాలక వ్యవస్థకి కళ్ళు తెరిపిద్దామని అంబేద్కరిస్టులకి, బుద్ధిస్టులకి అందరికీ కూడా మేము ఐక్య కార్యాచరణగా మేము ఒక పిలుపునిస్తున్నాం. దయచేసి అందరూ ప్రతి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా నాణ్యమైన మద్యాన్ని అందించే మీ వ్యవస్థకి ఒక పిలుపునివ్వాలని కానీ మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంబేద్కరిస్టులేరా, ఒక్కసారి మన జాతిని కాపాడుకుందాం. రాబోయే తరాన్ని అటు వెళ్లకుండా ఒక ప్రయత్నానికి మీ అందరూ చెయ్యొత్తనివ్వమని మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. నా పేరు గుబ్బల రాజు, ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఈరోజు 6/4/2026 తేదీన సాయంత్రం పిఠాపురపట్నం సూర్య విజయానంద గ్రంథాలయం నందు మద్యపాన నిషేధ ప్రచార రాష్ట్ర కమిటీ కన్వీనర్ డాక్టర్ సూర్యనారాయణ గారి పిలుపు మేరకు అఖిలపక్షం జేఏసీ, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అన్ని సంఘాలతోటి ఒక జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ భారతదేశానికి మహానుభావుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో ఎత్తున నిలబెట్టిన ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకొని 135వ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మద్య విక్రయాలు సెలవు ప్రకటించాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఉన్నాను. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న
అన్ని అంబేద్కర్ యువత సంఘాల వారికి గుబ్బల్ రాజు అన్నయ్యగా నేను ఒక పిలుపుని ఇవ్వడం జరుగుతుంది. అంబేద్కర్కి ఔన్నత్యాన్ని, అంబేద్కర్ గౌరవాన్ని పెంచే విధంగా గ్రామీణ ప్రాంతంలో మీరంతా మద్యాన్ని స్వయం ప్రకటిత నిషేధంగా ప్రకటించి చక్కగా అంబేద్కర్ జయంతిని అన్నదానాల ద్వారా, వస్త్రదానాల ద్వారా, పుస్తకాల పంపిణీ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించారని, ఆ ఒక్కరోజు వారికి ఆ నివాళులు అర్పించి ఆ మహానుభావుడికి మీరు నివాళులు అర్పించవలసిందిగా గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ యూతులందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తాను.